చింతకాయలు చెప్తున్నాం. మా చింతకాయలు వచ్చి ఒక్కటన్నా పడతలేదు. తెంపుతున్నా ఒక్కటన్నా పడతలేదు. బాయ్ గైస్, ఇలాంటి వీడియో ఇదే. అమ్మమ్మోళ్ళు ఇల్లు ఫ్రెండ్స్, దాన్ని చూపిస్తా. ఇదైతే గోళం ఫ్రెండ్స్. ఇలానైతే వాటర్ పట్టుకోవచ్చు, కలుపుకోవచ్చు. చేతులు అయితే పట్టుకుంటుంది ఇప్పుడైతే. చూపిస్తారండి. ఇదేమో ఇగో ఇక్కడనేమో వంకాయ. ఇంత పెద్ద వంకాయ చూడండి ఎంత పెద్ద వచ్చిందో. పూత కాస్తుంది. ఇదిగుతాం ఎక్కువ పూత కాస్తుంది. ఇదైతే టమాటాలే, ఇంకా పండుకోలేవు, అవి పండలేవు. ఇంక ఇదైతే వంకాయ చెట్టు. ఇదిగుతాం పూత కాస్తుంది. ఇప్పుడైతే ఇంట్లోకైతే పోదాం. ఇవైతే కచ్చరంగీరలు ఫ్రెండ్స్. ఇవైతే ఇప్పుడు ఈ కాలంలోనైతే ఎవరు కచ్చరాలు ఒప్పుకుంటలేరు కాబట్టి ఇది పక్కకు పెట్టినాం మేము. చెట్టు ఇదేమో మిరపకాయల చెట్లు, కానీ ఎండిపోయినాయి ఇవి. ఇవి జామ చెట్టు. జామకాయలు ఉన్నాయి చూడు. లేవు జామకాయలు లేవు. ఇదేమో కొబ్బరి చెట్టు. ఇంకా కాయలేదు, కొంచెమే ఉంది. ఇంకా కొన్ని రోజులు అయినాక కాసుకుంటాం. ఇదేమో బీరకాయ, ఎండిపోయిన బీరకాయ చెట్టు. చూడండి, మనకు ఎండిపోయిన బీరకాయ కనిపిస్తుంది. ఏమొస్తాయి అందులోకెళ్ళి? ఇత్తులు వస్తే మళ్ళీ నాటుకోవచ్చు మేము అని. అక్కడ గ్రేప్స్ కావచ్చు. అవి గ్రేప్స్. ఇవి తినొచ్చు. ఇవి మనం తిన్నాది. అవి పడయ్యవు. ఎట్లా వెళ్తుంది రెడ్ కలర్. ఇక మా ఎండిపోయిన బీరకాయ ఎల్లుంది. పెద్దాం దీన్ని. చిచి బూజు పట్టింది మొత్తం. చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ బూజు పట్టిన బీరకాయ. ఇలా మా తోటలు ఇవే కలుస్తాయి. బూజు పట్టిన బీరకాయ, పుచ్చిపోయిన వంకాయలు. ఇగో మా టమాటాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. ఇవన్నీ టమాటాలే, టమాటా చెట్లు ఇవన్నీ. ఇవేమో కనకాంబరాల చెట్లు. ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇదేమో మా గ్రేప్స్ చెట్టు. మంచిగా ఉందా? గ్రేప్స్ అత్తలేవు, పూత వచ్చినప్పుడు గిట్ట మీకు పంపిస్తా, తీయండి. ఇదేమో మా జామకాయ చెట్టు. ఇక్కడేమో మా చింత చెట్టు. ఇక్కడికి వచ్చినాం. నిజంగా ఇక్కడ ఉంటున్నాం. చెట్లు ఇవి పీకిచ్చి పెట్టిల్లు. ఇది అయిపోయింది పత్తి. ఇలా కొంచెం ఉంది, వాడుకోవచ్చు. ఇదేమో చిక్కుడు చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇంకా కాస్తలేదు. కాసినప్పుడైతే హార్వెస్ట్ చేసేటప్పుడైతే, ఈ తోట అంతా హార్వెస్ట్ చేసేటప్పుడైతే మీకైతే చూపిస్తా. హార్వెస్ట్ ఒక వీడియో పెడతా. ఇదేమో నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్. అదేమో ఇంక రండి చూపిస్తా. చాలానే ఉన్నాయి. ఇదేమో బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు. ఇందులో అన్నీ వెళ్తున్నాయి. ఇది ఈడగుతాం కొంచెం. ఇది చిన్న టమాటాలు. ఇదిగోండి వేపాయి. ఇదేమో చింతకాయ. చింతకాయనే. ఇదేమో తాటి చెట్టు. వస్తుంది కదా తాటి చెట్టు. అయితే రండి మళ్ళీ చూస్తాం. ఇదిగుతాం అదే చింత చెట్టు. ఇదేమో మునక్కాయ చెట్టు. మునక్కాయలు ఉన్నాయా మరి? లేవు మునక్కాయలు. పైన ఉన్నాయి. చూడచ్చు, జూమ్ చేసి. అక్కడ పైనకున్నాయి మునక్కాయలు.
కిందికి కాస్త ఇట్లా మనం తెంపుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ పైనకున్నాయి కాబట్టి లేవు. అయితే మా చెప్పు. అమ్మమ్మ అందుకని చీరాటి. ఓ ఇదేమో పోషమ్మ. ఎల్లమ్మ. మరి పోషమ్మ ఎల్లమ్మరా? ఎల్లమ్మ. మళ్ళీ ఇదైతే ఎల్లమ్మ. ఇంకో వీళ్ళైతే చనిపోయిన వాళ్ళ ఫొటోస్. ఇగో ఈయనేమో మా తాత, ఆమెనేమో మా బామ్మ. ఇగో ఈయనేమో బోర్లు వేసుకుంటాడు. ఇగో మా మా బామ్మోళ్ళు అయితే కూరగాయలు కొనుకొచ్చి తోటలలో అత్తే రోలు ఉంది. ఇక్కడ మేము ఇట్లా ఇలా రుబ్బుకుంటాం. ఇక్కడ మైదాకు అవన్నీ ఇట్లనే రుద్దుకుంటాం. రుద్దుకున్నది అయితే మస్తు ఉంటుంది. ఇలా గ్రైండర్ పట్టుతేమో మొత్తం వేరే ఇట్లా వేరే వేరే అంత మంచిగా రాదు. కాబట్టి ఇళ్ళని రుబ్బుకుంటాం మేమైతే. ఇంకా రండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఇంటెన్గా చూపించాం. ఇప్పుడు ఇంటి ముందర చూపిస్తారండి.